గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. మచిలీపట్నం నుంచి కృష్ణ గారు రాస్తున్నారు. శివుడికి రూపమున్న లింగాకారంలో ఆరాధనలు ఎందుకని తెలియచేయగలరు అని అడుగుతున్నారు. శివుడికి రూపం ఉన్నది, శివుడికి మరి ఒక రూపం కూడా ఉన్నది, అది లింగ రూపం. సాధకులు దైవాన్ని అర్చించేటటువంటి క్రమంలో శివుడికి మాత్రమే కాదు సుమా, విష్ణువుకు కూడా నిరాకార రూపంగా శాలగ్రామను, గణపతికి కూడా షోణా నదిలో లభించేటటువంటి ఎరుపు వర్ణంలో ఉండేటటువంటి రత్నాన్ని, అమ్మవారికి అభ్రకాన్ని, సూర్యుడికి స్ఫటికాన్ని, ఇలా ప్రత్యామ్నాయ రూపాలలో శిలాజ రూపములుగా శిల రూపములలో కూడా అర్చన చేయవచ్చును అనేటటువంటి ప్రామాణిక వాక్యాలను అందించి ఉన్నారు. అయితే ఆ రూపాలన్నీ కూడా పంచాయతన రూపంలో అర్చన చేసే సమయంలో ఉపయోగింపబడేవే కానీ ఇతర సందర్భాలలో గణపతి, విష్ణువు, పార్వతి, సూర్యనారాయణమూర్తి, ఆయా దేవతామూర్తులకు విష్ణువుతో సహా అర్చనా రూపాలు కూడా ఉన్నాయి. శివుడికి మట్టుకు కేవలం లింగ రూపంలోనే మనం అర్చన చెయ్యాలి, విగ్రహ రూపంలో అర్చనలు కూడవు. ఎందుకిలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు, నిరాకారమైన రూపం కల ఈ పరమేశ్వరుడు ఈ రూపంతో సృష్టి క్రమాన్ని అనుసరించి లోకానికి దర్శనం ఇచ్చిన రోజు మహాశివరాత్రి జ్యోతి రూపం. ఈ రూపానికి సంబంధించి ఆద్యంతములు చూచే నిమిత్తమే ప్రయాణం చేసి బయలుదేరి వెడలిన ఆ బ్రహ్మదేవునకు కానీ విష్ణుదేవునకు కానీ ఆద్యంతములు దర్శనయోగ్యం కాకపోవడంతో తిరిగి వచ్చారు, భంగపాటుకు గురయ్యారు. అందులో బ్రహ్మదేవుడి శాపం కూడా పొంది ఉన్నాడు, మొగలి పుష్పం కూడా శాపం పొంది ఉన్నది. లింగరూపమే ఆద్యంతములకు ప్రమాణము. ఏది చూచినా లీన్యతే గమక అనేది లింగ అనే వ్యుత్పత్తి అర్థాన్ని గ్రహించినప్పుడు సృష్టి క్రమంలో ఉండే సమస్త జీవకోటిని, విశాల విశ్వంలో ఉన్న గ్రహరాశులను అన్నింటినీ కూడా లీనం చేసుకునేటటువంటి శక్తి లింగమునకే ఉన్నది. అన్ని రంగులు తెలుపు రంగులో లీనమవుతాయి. విడివిడిగా చూచినప్పుడు ఆకుపచ్చ, పసుపు పచ్చ, ఎరుపు, నలుపు ఇలా రంగురంగులలో కనిపించేటటువంటి విబ్జియార్ అన్న పేరిట చెప్పే వర్ణమాలికలన్నీ కూడా తెలుపు రంగులో ఎలా లీనమవుతాయో అదేవిధంగా సమస్త దైవీ దేవతల రూపాలు, సమస్త గ్రహాలు, గతులు, ఉల్కలు, విశాల విశ్వమంతా ఆవరించి ఉన్న ఖండాంతరాల్లో ఉన్న సమస్త గ్రహాలు, ఖగోళ విజ్ఞాన శాస్త్రం అంతా కూడా తనలో లీనం చేసుకునేటటువంటి ఏకైక రూపం లింగం కనుక ఆ పరమేశ్వరుడిని లింగ రూపంలోనే నిరాకారుడిగా పూజించాలి అని శాస్త్ర ప్రమాణం. ఇది అంతరార్థం.